టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ అందరూ ఊహించినట్లే మంచి రన్ ఫెస్ట్ గా సాగింది. బ్యాటింగ్ పిచ్ కావడంతో సిక్సర్లు, బౌండరీలతో స్టేడియం హోరెత్తిపోయింది. ముఖ్యంగా టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 1 కాదు 2 కాదు ఏకంగా 13 సిక్సర్లు బాది ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. జట్టులో తన స్థానం ప్రశ్నించిన వారందరికీ బ్యాట్తో సమాధానం చెబుతూ తన స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. అభిషేక్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు 20 ఓవర్లకు 247 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కి నిర్దేశించింది. ఒక లక్ష్యం పెద్దగా ఉండడంతో ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడిలోకి వెళ్లింది. దాంతో 20 ఓవర్లు బ్యాటింగ్ చేయలేక 97 పరుగులకే ఆల్అౌట్ అయిపోయి పరుగు పోగొట్టుకుంది. ఫలితంగా భారత జట్టు 150 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ ని నెగ్గింది. సిరీస్ ని 4-1తో కైవసం చేసుకుంది. ఇది టీమిండియాకి రెండో అత్యధిక భారీ విజయం కావడం మరో విశేషం. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సిరీస్ ని 4-1తో గెలవడం చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా జట్టులోని కుర్రాళ్లు ఆడిన విధానాన్ని మెచ్చుకోవాలి. అవకాశం దొరికిన ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆదరగొట్టారు. వాస్తవానికి ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేయాల్సిందే, కానీ మూడో టీ20లో కాస్త తడబడ్డాము. అయితే మళ్లీ సిరీస్ లో తిరిగి కంబ్యాక్ ఇవ్వడానికి మాత్రం ఆ జట్టు సమిష్టి కృషినే కారణమని చెప్పాలి. అభిషేక్ శర్మ కోసం మాట్లాడుకోవాల్సి వస్తే అతడి దూకుడు కోసం ఎంత మాట్లాడినా తక్కువే. అభిషేక్ శర్మలో ఒక డిఫరెంట్ టెక్నిక్ ఉంది. అతడు ఒక్కసారి క్లీజ్ లో నిలదొక్కుంటే ఎంతటి వరల్డ్ క్లాస్ బౌలర్ అయినా అభిషేక్ ని ఆపలేడు. బౌలర్ ఎవరు అనేది అతడు అస్సలు పట్టించుకోడు. భయం లేని క్రికెట్ ఆడతాడు. అతడికి టీమిండియాలో మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పవచ్చు. ఇక వరుణ్ చక్రవర్తి కూడా ఇంగ్లాండ్ జట్టుని కట్టడి చేయడంలో ఈ సిరీస్ మొత్తంగా చాలా కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు బౌలింగ్ తో పాటు తన ఫీల్డింగ్ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కారణంగానే అతడికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం దొరకలేదని అనుకుంటున్నానని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక వీరే కాదు, జట్టులో అందరూ కూడా వారి బాధ్యతను చక్కగా నిర్వర్తించారని, కాకపోతే నా బ్యాటింగ్ ఒక్కటే కాస్త నిరాశపరిచింది. అయితే దాన్ని త్వరలోనే అధిగమిస్తాననే నమ్మకం నాకుందని చెబుతూ వన్డే సిరీస్ ఆడబోయే టీమిండియా జట్టుకి ఆల్ ది బెస్ట్ చెబుతూ సూర్యకుమార్ యాదవ్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.